నేను సూరపల్లి సీతారాములు, సామాజిక రాజకీయ విశ్లేషకుని మరియు సామాజిక కార్యకర్తను. ఇప్పుడు మన ఎస్ఎల్ఆర్ యాట్ ది 5 ఛానల్కి మరి ఇప్పుడు తీసుకున్నటువంటి అంశం ఏమంటే చాలా సూక్ష్మమైనది. సూక్ష్మంలోనే మోక్షం ఉంటుందని మన పెద్దల సూక్తి ఒకటి అయితే ఉన్నది. దాన్ని మీరు కోడ్ చేసి గుర్తుపెట్టుకొని శ్రద్ధగా విని దీన్ని ఫాలో కావటం వల్ల సరే భయంకరమైనటువంటి రోగాల బారి నుండి తప్పించుకోవటానికి అవకాశం ఉందని తెలియజేస్తున్నా. ఏంటి కుంకుడికాయ? ఈరోజు ఈ అంశంలోని కుంకుడికాయ ప్రధాన అంశం. మరి మానవ దైనందిన జీవితంలో అందరూ మరి గతంలో ఒక 30-40 సంవత్సరాల అవతల చూసుకుంటే తలస్నానానికి ఈ కుంకుడికాయను గ్రామీణ ప్రాంతాల్లో తప్పనిసరిగా వాడుతూ ఉండేవాళ్ళు. అప్పుడు మరి ఆ 40 ఏళ్ళ అవతల సోరియాసిస్సులు మరియు అలర్జీలు, శారీరక దురదలు అటువంటివి లేకోకుండా మరి చక్కని లైఫ్ కలిగి మన 40 సంవత్సరాల ముందున్నటువంటి జనరేషన్ వారు చక్కగా జీవించారు. మరి ఇప్పుడు అలా కాకుండా ఏ ఊరిలో పట్టినా, ఏ ఇంట్లో చూసినా సోరియాసిస్ మరియు దురద జబ్బు వ్యాధి బాధితులు లేకోకుండా ఇండ్లు లేవు అంటే అతిశయోక్తి కాదు. మరి అట్లాంటి మహమ్మారిని మనం ఈజీ పద్ధతుల్లో మన ఇళ్ళ నుంచి తరిమి వేయటానికి, మరి అంటే ప్రాణాంతకమైంది కానప్పటికి కూడా మరి 10 మందిలో ఫ్రీగా ఉండకోకుండా దురద గీకోవడం అనే సమస్యతోటి మరి ఒక రకమైన ఒక రకమైనటువంటి ఆత్మన్యూన్యత, మరి ఆ వ్యాధి బాధితులకి ఆత్మన్యూన్యత భావంతో మరి 10 మందిలో అపరాధ భావంతో మరి 10 మందిలో సరిగా ఉండలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సమస్య ఇది. ఈ సమస్యకి పరిష్కారం ఏమంటే మన గ్రామీణ ప్రాంతాల్లో మామూలుగా చక్కగా చెట్లు ఉన్నాయి, కుంకుడి చెట్లు. లేదు మనం కుంకుడి చెట్లు ఊళ్ళలో కూడా సరే చెట్లు నరికిన కారణంగా దొరకకపోయినా కూడా పట్టణాల్లో షాపుల్లో ఉన్నాయి. మరి కొంతమంది బస్తాలుగా తీసుకొచ్చి మరి బండ్ల మీద, మోటార్ సైకిల్ మీద, వాటి మీద తీసుకొచ్చి అమ్ముతున్నారు. వాటిని మనం కొనుగోలు చేసి మంచిగా డ్రై చేసి ఎండబెట్టుకొని ఆ పౌడర్ని మనం మరి ఒక బాక్స్లో పెట్టుకొని తలస్నానం చేస్తున్న ప్రతిసారి కూడా మరి ఆ తలస్నానంతో పాటుగా ఆ యొక్క బురుజు లాంటిది మరి మన ఒళ్ళంతా పట్టించుకొని మరి తలస్నానము పూర్తిగా మనం 1-2 సార్లు తలస్నానం చేసిన తర్వాత ఒక సిట్టింగ్లోని అది అయిపోయి ఆ నీళ్లు కూడా ఒంటి మీద నుంచి పోనిస్తూ మళ్ళీ ఒక్కసారి ఆ ఒళ్ళంతా శుభ్రంగా ఆ బురుజు దానితో మొత్తం శరీరాంగాలన్నీ మరి ఆ బురుజుతో మరి మనం రుద్దుకొని మరి ఆ తలస్నానం అయిన తర్వాత మళ్ళా సబ్బుతో శుభ్రంగా స్నానం చేసినట్లయితే మరి అంటే ఇప్పుడు ఆ బురుజు తలలో ఉన్న బురుజును తీసి రాసుకున్నా పర్వాలేదు. మనం ఇంకొద్దిగా పౌడర్ ఎక్కువ వేసుకొని, కొద్దిగా నీళ్ళు ఎక్కువ వేసుకొని ఆ నీళ్ళని ఒళ్ళంతా మర్దన చేసుకొని ఆ తీరుగా ఒళ్ళంతా మరి పులుముకొని మరి తల స్నానము మరి దేహ స్నానం చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి శుభ్రంగా రుద్దుకొని
అప్పుడు సబ్బుతో స్నానం చేసినట్టయితే అది ఎట్లా వారంలో ఎక్కువగా వారానికి ఒకసారి చేస్తారు ఎక్కువగా తలస్నానం. ఆ సమయంలోనే చేయండి. లేదు వారానికి 2 సార్లు స్నానం చేసేవాళ్ళు ఉన్నారు తలస్నానం. ఆ తలస్నానం వారానికి 2 సార్లు చేసేవాళ్ళు 2 సార్లు మర్దన చేసుకోండి. అదంతా ఒళ్ళంతా పూసుకోండి. ఆ కుంకుడికాయ రసం ఏదైతే ఉన్నదో అది ఒళ్ళంతా పూసుకొని మొత్తం చెవులు, మర్మాంగాలు అన్నీ ఇది అదే అనుకోకుండా చే స శరీరం మొత్తానికి కూడా పొలుముకొని శుభ్రంగా తలతో పాటుగా అది కూడా స్నానం చేసి ఆఖరిలో మరి మళ్ళా సబ్బుతో శుభ్రంగా అంతా స్నానం చేసి ఈ విధంగా మీరు కుంకుడికాయను వాడుకుంటున్నట్టయితే ఈ సొరియాసిస్ మరియు శరీరంలో వచ్చేటటువంటి దురదలు, గజ్జి, మరి తామర ఇటువంటి అన్నిటి కూడా మరి అది ఈ కుంకుడి పొడి స్నానం వల్ల మర్దన చేయటం వలన ఈ ఈ భయంకరమైనటువంటి జన 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 జనంలో మరి మనం ఎటువంటి ఇంపీరియారిటీ కాంప్లెక్స్ లేకుండా అపరాధ భావం లేకుండా జనాలతో జన సంబంధాలు కలిగి ఉండాలంటే ఈ విధంగా వారంలో 1-2 సార్లు ఈ కుంకుడు అది కుంకుడు పొడి నానబెట్టి ఆ నానబెట్టిన నీళ్ళని వంటికి ఒళ్ళు మొత్తానికి ఎక్కడ వదిలిపెట్టకుండా తలతో సహా ఆ విధంగా మీరు పూసుకొని తలస్నానం చేసినట్టయితే దీనికి ఇంకా వేరే దురద రావటానికి అవకాశం ఎట్టి పరిస్థితిలో లేదు. దీని మీద నేను ఎటువంటి అగ్రిమెంట్ రాసేయటానికైనా సిద్ధం. కనుక మీరు ఈ విధంగా శుభ్రంగా కుంకుడు పొడితోటి మరి ఆ నీళ్లు కలిపిన ఆ నీళ్ళని మరి తల స్నానము మరి దేహానికి పూసుకొని మరి ఆ విధంగా స్నానం చేసినట్టయితే మరి ఈ ఈ సొరియాసిసు, ఈ గజ్జి, తామర, దురదలు శరీరానికి సంబంధించినటువంటి మరి తలకు సంబంధించినటువంటి సమస్యలు లేకోకుండా మరి తల మరి ఎక్కువ కాలము తెలుపు వెంట్రుకలు రాకోకుండా నిరోధించుకోవచ్చు. మరియు వెంట్రుకలు కూడా మరి మంచిగా పెరుగుతూ నల్లగా కనపడటానికి కూడా ఈ అందంగా శిరోజాలు అందంగా నల్లగా కనపడే దానికి కూడా ఈ కుంకుడికాయ దోహదం చేస్తుందని, ఈ కుంకుడికాయలో మరి ఇన్ని విలువైన సుగుణాలు ఉన్నాయి కాబట్టి మరి పూర్వం అయితే మేమంతా కుంకుడికాయలనే వాడినాము. మరి ఇప్పుడు అట్లా కాకుండా చిన్నపిల్లలే అట్లా కాకుండా ఎప్పుడు స్నానం అనంటే ఎప్పుడు తల స్నానం అనంటే రెడీమేడ్గా అవి మరి రసాయనాలు కలిపినటువంటి ఈ షాంపులు వాడటం వల్ల మరి ఈ తలలో మరి వెంట్రుకల రంగు మారటం, మరి జుట్టు రాలటం, మరి ఈ విధంగా మరి ఈ జనరేషన్లో జరుగుతుంది. ఇవన్నీ నిరోధించాలి అంటే జుట్టు రాలకుండా ఉండాలన్నా మరి మరి జుట్టు తొందరగా తెలుపు కాకోకుండా ఉండాలన్నా మరి వెంట్రుకలు మరి బలంగా దృఢంగా మరి ఏపుగా పెరగాలన్నా కూడా మరి ఈ విధమైనటువంటి ఈ కుంకుడికాయ రసంతో స్నానం చేయటం ఉత్తమమని మరి అదేవిధంగా మరి ఇది మీరంతా గమనించి మరి కుంకుడికాయ రసంతో తలస్నానం చేయాలని, ఆ విధంగా మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలని, ఎటువంటి అనారోగ్యాలు లేకోకుండా మన ఆరోగ్యాన్ని మనమే కాపాడాలని, మరి డాక్టర్ కాడికి పోవాల్సిన అవసరం లేకుండా మనల్ని మనమే మన శరీరాన్ని మనమే మంచిగా సంరక్షించుకోవటానికి అవకాశం ఉందని తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా మా SLR@5 ఛానల్కి మరి మీరందరూ దయ ఉంచి నా మీద దయ ఉంచి అందరు కూడా వాచ్ చూస్తున్న మరి ఈ యూట్యూబ్ అభిమానులు ఎవరైతే ఉన్నారో మీరంతా కూడా మరి ఈ SLR@5 ఛానల్ని
సబ్స్క్రైబ్ చేసుకొని మీ నోటిఫికేషన్కి వచ్చిన మా నుంచి వచ్చిన ప్రతి యొక్క వీడియోని తీసుకొని ఇంకా మరింత మీరు మీ యొక్క సమస్యల్ని పరిష్కరించుకుంటూ మరి మాకు కూడా మా ఛానల్ నడవటానికి కూడా మీరు ఊతం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ విధంగా తప్పనిసరిగా మీరు చేయవలసినటువంటి మాకు ఆ యొక్క మరి సబ్స్క్రిప్షన్ మరియు లైక్ షేర్లు కామెంట్లు కూడా మాకు మీ మీ నుండి మాకు మేము ఆశిస్తున్నాం. ఆ విధంగా చేసి మాకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై భారత్.